మొదటిసారి శృంగారంలో పాల్గొనబోతున్నారా? భయం, టెన్షన్ లేదా ఎన్నో సందేహాలు ఉన్నాయా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ రోజు మనం మొదటిసారి శృంగారం గురించి వైద్యపరంగా, గౌరవప్రదంగా, సురక్షితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మొదటిగా, ఒక విషయం గుర్తుంచుకోండి. శృంగారం అనేది కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు. అది ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం మరియు స్పష్టమైన అంగీకారానికి ప్రతీక. అత్యంత ముఖ్యమైన విషయం సమ్మతి. ఇద్దరికీ నిజంగా ఇష్టం ఉన్నప్పుడే శృంగారం జరగాలి. ఎవరిపైనా ఒత్తిడి చేయకూడదు. లేదు అని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మొదటిసారి భయం లేదా టెన్షన్ రావడం చాలా సహజం. గుండె వేగంగా కొట్టుకోవడం, ఏమవుతుందో అనే ఆలోచనలు రావడం సాధారణమే. అలాంటి సమయంలో ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకోవడం చాలా ఉపయోగపడుతుంది. శృంగారానికి ముందు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, నోటి పరిశుభ్రతను పాటించడం వంటి చిన్న విషయాలు కూడా మంచి అనుభూతిని కలిగిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం కండోమ్ ఉపయోగించడం. ఇది అవాంఛిత గర్భధారణ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా లైంగికంగా సంక్రమించే అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కండోమ్ను ప్రతిసారి సరిగ్గా ఉపయోగించడం మంచిది. మొదటిసారి తొందరపడకండి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటూ సమయం తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. వేగం కంటే పరస్పర సౌకర్యం ముఖ్యం. చాలామంది సినిమాలు లేదా సోషల్ మీడియాలో చూసిన దాన్నే నిజమని అనుకుంటారు. కానీ నిజ జీవితంలో ప్రతి జంట అనుభవం వేర్వేరుగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మొదటిసారి కొంత అసౌకర్యం కొందరికి ఉండవచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ అదే అనుభవం ఉంటుందని అనుకోవడం సరైంది కాదు. తీవ్రమైన నొప్పి, ఎక్కువ రక్తస్రావం లేదా ఇతర అసాధారణ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అపోహలు తెలుసుకుందాం. అపోహ 1. మొదటిసారి తప్పకుండా చాలా నొప్పి ఉంటుంది. నిజం, ఇది ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉండదు. అపోహ 2. మొదటిసారి రక్తస్రావం తప్పనిసరిగా జరుగుతుంది. నిజం, ఇది నిజం కాదు. చాలామందిలో అసలు రక్తస్రావం కూడా జరగకపోవచ్చు. అపోహ 3. సినిమాల్లో కనిపించేదే నిజమైన శృంగారం. నిజం, సినిమాలు వినోదం కోసం తీస్తారు. నిజ జీవితంలో పరస్పర గౌరవం, సంభాషణ, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు కొన్ని ఉపయోగకరమైన సూచనలు. ఎప్పుడూ మానసిక ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకండి. మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకరినొకరు గౌరవించండి. సందేహాలు ఉంటే ముందుగానే మాట్లాడుకోండి. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. చివరిగా, శృంగారం అనేది పోటీ కాదు, పరీక్ష కాదు. అది ఇద్దరూ సురక్షితంగా, గౌరవంగా, సంతోషంగా ఉండే అనుభవం కావాలి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు అవగాహన కోసం మాత్రమే. మీకు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన, సంబంధాలు మరియు జీవితానికి ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.